కరీంనగర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంప్ ఆఫీసుపై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. కరీంనగర్ టౌన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత విమర్శల దాడుల వరకు వెళ్లాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో పరిస్థితి ఉధృతంగా మారింది. కేటీఆర్ పై నిన్న బండి సంజయ్ చేసిన విమర్శలకు ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ టైంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన ఓ రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నారు. ఆగ్రహంతో క్యాంప్ ఆఫీస్ తో పాటు కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు తనపై మర్డర్ అటెంప్ట్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని, జ్యువెలరీ షాపు దొంగలను ఎందుకు పట్టుకోలేదని విమర్శిస్తే దాడులు చేస్తారని ప్రశ్నించారు. తనపై దాడి చేయడానికి కరీంనగర్లోని రౌడీ షీటర్లందరూ వచ్చారన్నారు. తాను ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వారందరిపై కేసులు పెట్టాలన్నారు కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి తనే, హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్ గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటానని అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాము. మాకు కూడా నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి, అలా డ్రగ్స్ తీసుకొని తిన్నావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్తో మీ ఎంటికలు ఊసిపోయినాయి మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువైందన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యక్తిగత దూషణను ఖండించారు రామచంద్రరావు. పోనీ అని ఊరుకుంటే పదే పదే అలానే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్. గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు, మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తాము. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలతో క్షణికావేశంలో తమ నాయకులు దాడి చేసి ఉంటారని అంటున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ పై చేసిన విమర్శల తర్వాత కొద్దిసేపటికే పెద్ద ఎత్తున బండి సంజయ్ అనుచరులు, కార్యకర్తలు ఆఫీస్ పై దాడి చేశారు. కారు అద్దాలు, ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు చేయటం మానుకోవాలన్నారు కృష్ణారెడ్డి. హైదరాబాద్ ప్రజల దురదృష్టంతో ఆయన గెలిపిస్తే వాళ్ళను ఒకరు ఇవాళ అసహ్యించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే ఈయనడా మా ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఆయన ఒక కేటీఆర్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవాళ బండి సంజయ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు. బండి సంజయ్ గారు నీలక వీళ్ళ వాళ్ళని పెట్టుకొని చూసుకొని రాలే. ఇవాళ ఇష్టానుసారంగా ఒక వీళ్ళ చిల్లర వీధి గుండా లెక్క, వీధి రౌడీ లెక్క ఎవరిస్తావు. ఇలా అందరి మీద మాట్లాడుతావు. ఇలా ఎవరి పడితే గవర్నర్ గురించి మాట్లాడినావు, ఇంతకుముందు మహిళల గురించి మాట్లాడుతావు, ఇలా ఒక మినిస్టర్ మీద మాట్లాడుతావు, తమిళసై సౌందర్యరాజన్ గురించి కూడా మాట్లాడండి. అప్పుడు రాష్ట్రం అంతా కూడా మహిళలు అందరూ కూడా ఎదురు తిరిగి చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కోట్లాటలు హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ బీజేపీ పైకి కోట్లాడుతున్నా లోపల కలిసే ఉంటాయన్నారు. ప్రజలను కన్ఫ్యూజన్ చేయడానికి కోట్లాట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు
కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఎంపీ బండి సంజయ్ కార్యాలయంపై ఇంటిపై ప్రతిదాడికి దిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిదాడికి దిగడానికి ఛాన్స్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.